హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ సంబంధించిన విషయంలో ఇప్పటివరకు చాలా మందిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వర్గీకరణ సంబంధించిన విషయంలో గాలి వినోద్ కుమార్ నుండి మొదలుకుంటే ఎంఏ గోపీనాథ్ వరకు ఎంతో మంది, కృపాకర్ మాదిగ గారు, గోవింద్ నరేష్ మాదిగ గారు, లేదంటే ఎంఏ గోపీనాథ్ గారు, ఇంకా చాలా మందిని మనం చేసినప్పుడు వర్గీకరణ సంబంధించిన విషయంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నాము. కానీ క్రిమిలేయర్ సంబంధించిన విషయంలో వాళ్ళు మాత్రమే దాదాపు చాలా మంది, ఇటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ, అటు మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ క్రిమిలేయర్ సంబంధించినటువంటి అంశాలు మాత్రం దానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి అనేటువంటి పరిస్థితులు మనం చూసాము. దాంతోపాటు మాల మనవాదులు అనే అంశం మీద మాట్లాడినటువంటి విషయం కానీ, మాలలు దొబ్బితిన్నారు అనే మాటకు సంబంధించిన విషయంలో కానీ, మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కొంతమంది మాత్రం వాటిని వ్యతిరేకించడం ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎన్ఎన్ మీడియా వేదికగా మరి చూశారు. మరి వర్గీకరణ సంబంధించిన విషయంలో రేపు ఈ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వర్గీకరణ సంబంధించిన విషయంలో ఈరోజు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ జాప్యం చేస్తుంది, తొందరగా చేయాలనే విషయం మీద అయితే ఈరోజు అన్ని గొంతులు వినపడుతూ ఉన్నాయి. మరి వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించిన విషయంలో కొన్ని లోతైన విషయాలు మనతో చర్చించడం కోసం బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. జై భీమ్ అన్న, బాగున్నారా? అంటే మొన్నటి వరకు గరంగరంగా నడిచింది ఇది. మన ఎన్ఎన్ మీడియా వేదికలో చాలా మంది ఇంటర్వ్యూలు కూడా చేశాము. ఇది రెండు వర్గాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు చేశాము. ఉపకులాలకు సంబంధించిన, అంటే ముఖ్యంగా అనుబంధ కులాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఇంటర్వ్యూ ప్రయత్నం చేశాం, కానీ కొద్దిగా టైం కుదరలేదు. వాళ్ళని కూడా చేసేది ఉంది, ఎందుకంటే రెండు వర్గాలను మాదిగనే చేస్తున్నారు, మమ్మల్ని చేయరా అని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు నన్ను అన్నారు. అయితే ముఖ్యంగా వర్గీకరణకు సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో, సో ఈ వర్గీకరణ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం వర్గీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు వర్గీకరణ కమిటీకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే దాన్ని ఏమైనా వ్యతిరేకించడం ప్రయత్నం జరుగుతుందా? ఈ కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ ఏం చెప్పినా పర్లేదు అనే ప్రయత్నం జరుగుతుందా? అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 సెప్టెంబర్ 12వ తారీఖు క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్లో నిర్ణయం ప్రకారం దాన్ని అనుసరించి 12వ తారీఖు ఒక కమిటీ వేయడం జరిగింది. దానికి చైర్మన్గా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత సభ్యులుగా దామోదర్ రాజనరసింహ గారు, మల్లు రవి గారు, సీతక్క, పొన్నం ప్రభాకర్ గారితో కలిపి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా ఈ తీర్పు వచ్చిన ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఒక బలంగా తీర్పుకు వ్యతిరేకంగా వాయిస్ ఇస్తున్న సంఘాలను, మేధావులను ప్రభుత్వం ఆ రోజు ఏదైతే ఫస్ట్ ఆగస్టు రోజు ముఖ్యమంత్రి ఏదైతే వివరించిన తీరునదో చాలా అవమానకరంగా వివరించడం జరిగింది. ఎందుకంటే నేను ఆ తీర్పు చదివే సందర్భంలో సుప్రీంకోర్టులో ప్రత్యక్ష నిదర్శనం ఆ 2.5 గంటల తీర్పు అంతా కూడా నేను ఉన్నాను వ్యక్తి. అయితే అక్కడ నుంచి మందకృష్ణ గారు ఉన్నారు. ఆ తీర్పు జరిగే క్రమంలో బేలా ఎం త్రివేది గారు అమలు చేస్తున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు. ఏమని ప్రకటన చేస్తారు? మేము వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాము, తీర్పు ఇంకా అఫీషియల్గా బయటికి అంటే అనే క్రమంలో ఎంత అడ్వాన్స్ అయిపోతుందంటే అవసరం ఉంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలకు కూడా అమలు చేయడానికి అవసరం ఉంటే ఆర్డినెన్స్ తీస్తానని. నేనేమంటున్నానంటే అసలు తీర్పులో ఏముందో కూడా చూడకుండా నువ్వు ఏ విధంగా చెప్తావు? ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇంత గుడ్డిగా మాట్లాడమేది? అంటే మాదిగలకు అనుకూలంగానే అనుకుందాము, నువ్వు ఆ సమస్యను పరిష్కరించాలని చాలా అదృష్టవంతో ఉన్నాననుకోవచ్చు, కానీ నువ్వు వివరించే తీరు దాన్ని నేను అదే రోజు ఖండించడం జరిగింది.
అంటే రేవంత్ రెడ్డి గారు ఖండించడం సంబంధించి అంటే దానికి సంబంధించిన విషయంలో మాట్లాడింది ఏంటంటే ఆ సుప్రీంకోర్టు తీర్పును నేను అనుకూలంగా మేము పనిచేస్తాము, మేమే ముందు చేస్తామని అన్నాడు. ఆయన సుప్రీంకోర్టులో ఏం తీర్పు ఇచ్చింది అదంతా కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా మేము ముందుండి ఫస్ట్ రాష్ట్రం మాదే ఉంటుంది అనే మాట అన్నాడు కదా. నేను అదే అంటున్నా, నేను డైవర్ట్ అయితే లేదు. నువ్వు తీర్పులు ఏముందో చూడకుండా ఎట్లా చెప్తావు? నేను ఎందుకని అది ఆ రోజు అది చెప్తున్నానంటే, మొన్న వేసిన కమిటీ ఏదైతే ఉన్నదో మీరు ఆశ్చర్యపోతారు. ఆ కమిటీ ఏదైతే వేసేది ఆ తీర్పును స్టడీ చేయడానికి వేసిన కమిటీ అమలుగా కాదు. ఓకే, తీర్పును స్టడీ చేయడానికి కమిటీ. నేను ఎందుకంటున్నా అంటే ఆగస్టు 1వ తారీఖున వచ్చిన దానికి తీర్పు ఇవ్వకుండా నువ్వు ప్రకటించవు. నువ్వు దాని మీద స్టిక్కర్ అని ఉండాలి. కమిటీ దేని మీద చేస్తున్నావు అంటే అందరికి తెలియని అంశం ఏంటంటే వర్గీకరణ చేసేది అనుకుంటారు. ఆ తీర్పును అసలు ఏమొచ్చిందో స్టడీ చేయడానికి అసలు ఎప్పుడు 42 రోజుల తర్వాత ఏంది ఏం మెసేజ్ ఇస్తున్నావు? రాజకీయంగా నువ్వు అంశాన్ని వాడుకుంటున్నావు తప్ప దాని మీద చిత్తశుద్ధి లేదని క్లియర్గా తెలుస్తుంది. నువ్వు మొదట ప్రకటిస్తావు, ప్రకటించిన 42 రోజుల తర్వాత కమిటీ వేస్తున్నావు. ఎందుకు వేస్తున్నావు? ఆ తీర్పులో ఏముందో స్టడీ చేయడానికి వేసిన కమిటీ స్పష్టంగా ఉన్నది. మీరు అది ఆ మెమో చదువుతుంది. అయితే తీర్పును స్టడీ చేసిన తర్వాత దాని సాధ్యాసాధ్యాల గురించి మేము మళ్ళీ ఎట్లా ముందుకు పోతే బాగుంటుందో దాన్ని అభిప్రాయ సేకరణ చేస్తామని కమిటీ. నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధ ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పున్నదా లేదా, ఇది సాధ్యం అవుతుందా లేదా చేసిన తర్వాత కమిటీ వేయాలి. లేదా నువ్వు దాని మీద అవగాహన చేసి నీకు ఎందుకని ఆ పాయింట్ అవుట్ చేస్తున్నానంటే ఈ సందర్భంలో మానసంఘాల ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అనేక విషయాల మీద చెప్పడం జరిగింది. అందజేసి ఆయన ఎంత అవగాహన రాహిత్యం అంటే అది తీర్పు వచ్చింది కదా, ఏదో 50 పేజీలు ఉన్నాయి కదా అంటాడు. అరే ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుంది? 565 పేజీలని అటెండర్కి చెప్పినా చెప్తాను నీకు. ముఖ్యమంత్రి దాని మీద అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి 50 పేజీలతో తీర్పు వచ్చింది కదా అంటాడు. అది కూడా నేను చూడలేదు, అందుకని నేను స్టడీ చేయడానికి ఒక కమిటీ వేస్తున్నాను రాజధాని. అదే పాయింట్ దాంట్లో మేము వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి నువ్వు సమస్యను పరిష్కరించు, దాన్ని చూడు సాధ్యాసాధ్యాలు, కానీ వాస్తవంగా ఏమన్నదో అది చెప్పి చేయాలి కదా. నువ్వు తీర్పు వినకుండా నేను అమలు చేస్తా అంటూ 42 రోజుల తర్వాత నేను ఆ స్టడీ చేస్తానంటాడు. అక్కడి నుంచి మొదలైంది దీని మీద. సరే కమిటీ 12వ తారీఖు కాన్స్టిట్యూట్ అయ్యింది. 5 సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు చైర్మన్గా. వీళ్ళు చేయాల్సింది ఏంటి? స్టడీ చేయాలి. ఉద్యమ సంఘాలు ఒక 20-30 సంవత్సరాల నుంచి సమస్యలను పోరాటాలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. అసలు వీళ్ళకి అధికారం ఉన్నదా కూడా వాళ్ళు సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 341కు సంబంధించిన అంశాలు ఇది. ఆర్టికల్ 341కు సంబంధించిన అంశం ఇది. గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చేయలేకపోతుంది. అట్లా చేసే అది వర్గీకరణ కొట్టేసి పోతుంది. రేపు ఈ కమిటీ కూడా అదే జరిగేటట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఈ కమిటీ స్టడీ చేయడానికి వేసింది. కమిటీ సభ్యులు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. స్టడీ చేస్తే ఏమని చేయాలి? కమిటీ చేయాలి. కమిటీ వచ్చి సెక్రటరియట్లో జల సౌదల కూర్చొని చాయ్ బిస్కెట్ తీసుకొని ఎంజాయ్ చేస్తుంది. ఓకే, ఈ కమిటీ స్టడీ చేయాల్సిన కమిటీ ఇక్కడ హైదరాబాద్లో కూర్చుంటుంది. చిన్న అధికారులను అసిస్టెంట్ డైరెక్టర్ కంటే కింద అధికారులు సూపరింటెండెంట్లు తమిళనాడు పంపిస్తారు స్టడీ చేయడానికి, ఇటు హర్యానా పంజాబ్కు పంపిస్తారు. దీనివల్ల వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది మనకు చేయాల్సిన వాళ్ళేమో కూర్చొని చాయ్ బిస్కెట్ తింటారు. అసలు సంబంధం లేని అర్హత లేని వాళ్ళందరూ అధికారులు పోయి రిపోర్ట్ చేసుకుంటారు. ఆ రిపోర్ట్ ఇస్తారు. ఇంకో పెద్ద అవమానం ఏంటిదంటే మన 30వ తారీఖు నుంచి ఆన్లైన్లో మెయిల్ ద్వారా కూడా మీ రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, లేదు మీరు ఫిజికల్గా కూడా ఇవ్వచ్చు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డిప్యూటీ డైరెక్టర్ పెట్టారు. నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో జాతీయ ఎస్సీ కమిషన్ కనుసంధానంలో జరిగే అంశాన్ని డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ సమస్య డిస్కషన్ చేయాలి. 30 సంవత్సరాలకు సుదీర్ఘంగా పోరాటం చేస్తుంది. వాళ్ళ మానవ సంఘాలన్నా మాదిగ సంఘాలు ఎవరన్నా వాళ్ళు పోయి అసిస్టెంట్ డైరెక్టర్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చే సమస్య వాళ్ళకి ఏమర్థమవుతుంది? వాళ్ళకు లిమిటేషన్, ఆ లిమిటేషన్ దాంట్లోనే వాళ్ళ పరిధి. నీ కమిటీ ఏంటిది? నీ బాధ్యత కదా.
ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుందంటే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సంఘాలను మేధావులను అవమానించడానికి పెట్టిన కమిటీ అంటుంది. ఓకే, చైర్మన్కి టైం లేదా, మెంబర్లకు టైం లేదా? ఇంకో అసలు ఆ కమిటీలో ఆ అంశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇద్దరు వేసారు. వాళ్ళు దామోదర్ రాజ్ నరసింహ మాట్లాడారు. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసారు ఏమని, మేము వర్గీకరణకు మద్దతున్నాం, మేము వ్యతిరేకించేటోళ్ళం, వాళ్ళు మేము ఎట్లా స్వాగతిస్తున్నాం. అందుకనే ఆ కమిటీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. మేము మొదటి నుంచి మా డిమాండ్ ఏంటంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సమస్య ఇది. పార్లమెంట్ వ్యవస్థకు ఆర్టికల్ 338 ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఉంటుందో ఆ దానికి సంబంధించిన సమస్య. ఇంత గుడ్డిగా చేయొద్దని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తాం. సరే, మా మాట నోవేర్ చేసి, కానీ వీళ్ళైనా ఏమైనా పని చేస్తారంటే ఒకటి ఏంటిది, పోయి మీటింగ్లు చేయాలి, చాయ్ బిస్కెట్లు తినాలి, రావాలి. ఒక సంఘం పేరు చెప్పదలుచుకున్నారు. ఆ సంఘం ఒక 100 మందిని తీసుకుపోయి చైర్మన్ దగ్గర పోయాడు. చైర్మన్ అన్నమాట చెప్తున్నాను, ఇప్పటిదాకా ఏ మీడియాలో రాలేదు. ఈ అంశం ఏమో నాకు తెలియదు, మీరు ఇస్తే ఇయర్ లెటర్, ఆ లెటర్ తీసుకుని పక్కన పెట్టారు. ఒక చైర్మన్ ఇంత పెద్ద సమస్య మీద చైర్మన్ అంటే ఆయన నిర్లక్ష్యం. ఇంకో మెంబర్ ఉన్నాడు దామోదర్ రాజ్. ఒక ఉద్యమకారుడు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే అన్నీ నాకు తెలుసు, ముందటనే తెలుసు, మస్తు తెలిసిన నువ్వు ఇచ్చేసిపోవాలి. అరే ఎక్కడ పోతుంది అంత అహంకారం లేదు. ఒక సమస్య మీద మీరు కమిటీ వేస్తే బాధ లేదో ఏం కావాలో ఏం అడ్జస్ట్ మీరు నిర్ణయం మీరు తీసుకోవాలి. మినిమం కావాల్సింది కదా, మినిమం గౌరవం కదా. ఒక దళిత సంఘాలు ఉద్యమకారులు నాయకులే కదా మీకు మళ్ళీ మంత్రి పదవులు ఎమ్మెల్యేలు చేయడానికి కీలకంగా పనిచేస్తున్నాము. ఆ సమస్య మీద మేము మాకు అవగాహన ఉండి మేము ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు. మాకు ముందే తెలుసా, ముందే తెలుసుంటే మరి కమిటీ ఎందుకు అభిప్రాయ సేకరణ కూడా చేయాల్సింది ఏం లేదు. మీరు ఇచ్చేసిపోయి ఇంకెక్కువ మేము మాట్లాడితే అసిస్టెంట్ డైరెక్టర్కి పోయి చెప్పకపో అనే ధోరణిలో ఉంటుంది. అంటే వాస్తవానికి దీనికి శాంటిట్యూడ్ లేదని మనం గమనించాలి. మీరు చెప్తున్న అంశం ప్రకారంగానేమో వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. అటు మందకృష్ణ గారు కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్న అంశం ఏంటంటే వీళ్ళు కావాలనే లేట్ చేస్తున్నారు, అసలు వర్గీకరణ వీళ్ళు అనుకూలమా కాదని చెప్పేసి. అంటే దామోదర్ రాజనరసింహ గారు, మల్లరాజు గారు వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళే కమిటీలో ఉన్నారని మీరు అంటున్నారు. మరి కమిటీలో అనుకూలంగా ఉన్న వాళ్ళు పనిచేస్తలేరు అని చెప్పేసి ఎంఆర్పిఎస్ లీడర్ విమర్శిస్తున్నారు. అంటే ఎవరిని నమ్మేటట్టున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమా, వాళ్ళు చెప్తున్నది నిజమా? అసలు ఆ కమిటీ అనుకూలంగా ఉన్నదా, వ్యతిరేకంగా ఉన్నదా, అసలు స్తబ్దంగా ఉన్నదా, ఏం అర్థం కావట్లేదు. ఆ కమిటీ పూర్తిగా నిర్లక్ష్యం ఉందని చెప్పదలుచుకున్నాను. ఓకే, ఎందుకంటే అంటే మందకృష్ణ గారు చెప్తున్నటువంటి మాట నిజమేనట్టు, నిర్లక్ష్యంగా ఉన్నది అనేది. నిర్లక్ష్యం కాదు, వాళ్ళు అంటే మీరు అన్నది వాస్తవం, నేను కూడా ఏకీభవిస్తాను. వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించే ధోరణి లేదు. ఓకే, తాత్కాలికంగా ఏదో మేము చేస్తున్నాము. ముఖ్యమంత్రికి ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు, నేను మొదటగా చేస్తున్న వ్యక్తిగా అనిపించుకోవాలన్నాడు. ఎంత మూర్ఖుడు అంటే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఒక రాష్ట్రంలో తెలంగాణ ఒక విధంగా, పంజాబ్లో ఒక విధంగా, మహారాష్ట్రలో ఒక విధంగా ఉండదు. అలా స్టాండ్ ప్రకటించాలి. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ సైలెంట్గా ఉంటాడు, ఈయన ముందండి. ఇంకో లాజిక్ చూడండి, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, మరి ఆడ వర్గీకరణ అంశమే పెట్టలేదు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతం పెంచడానికి మేము ప్రయత్నిస్తామంటాడు. మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏం చెప్తున్నారు? రీజనల్ పార్టీ, ఒక రీజనల్ ముఖ్యమంత్రి ఏమో వర్గీకరణ చేస్తాను ఒక కమిటీ వేసాడు, క్యాబినెట్ సబ్ కమిటీ. అదే హర్యానాలో ఎలక్షన్ టైంలో ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణనే లేదు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, మల్లికార్జున ఖార్గే చెప్పాలి. మీరు చెప్పండి, బీజేపీ వాడు మనవాద పార్టీ క్లియర్గా చెప్పిన వర్గీకరణ, నువ్వు కూడా చెప్పు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? అక్కడనేమో రాజ్యాంగాన్ని కాపాడుతాను ప్రచారం చేసుకుంటారు, ఓట్లు తీసుకుంటారు. ఆ రాష్ట్రంలోనేమో వర్గీకరణ సపోర్ట్ చేయడు, ఈ రాష్ట్రంలో ఏమిది రీజనల్ డిమాండా లేదా రీజనల్ ప్రాబ్లమా? అయితే ఇది సరే, ఇదంతా అనుకుందాం. నిజంగా కూడా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉన్నదే అనుకుందాం. ఆ రూల్స్ నామ్స్ కంపల్సరీ అమలు చేసేటట్టు చూడాలి. ప్రధానంగా ఇది ఎట్లా వైలేషన్ జరిగిందంటే
ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆర్టికల్ 341, 342కు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈవెన్ పోలీస్ స్టాఫ్ కామా గురించి చేంజ్ చేయాలన్నా ఆలోచించాలన్నా ఆర్టికల్ 338, 338A క్లాస్ 7, 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ యొక్క కన్సర్న్ తీసుకోవాలి. ఈ కమిటీకి కన్సర్న్ లేదు. కోర్టుకు పోతే ఇట్లా గాలి ఎగిరిపోతుంది. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈ సమస్యలంతా కూడా ఈ కమిటీ వ్యవహార శైలి, దీన్ని అన్ని ఎట్లా చేయాలనేది మదర్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ ఆర్డర్స్ ఎవరు తీస్తారు? జియో ఎవరు చేస్తారు? ఆ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే జిఐడి నుంచి తీసి అమలు చేసేది ఎవరు? ఎస్సీడీడీ. ఎస్సీడీడీకి కూడా కామన్ సెన్స్ లేదు. ఆ శ్రీధర్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో ఆయన చెప్పాలి కదా కమిటీకి, జాతీయ ఎస్సీ కమిషన్ కన్సర్న్ లేకుండా తీసుకుంటే దీనికి శాంటిటీ ఉండదని చెప్పాలి కదా. 12వ తారీఖు రోజు నుంచి ఇప్పటిదాకా కూడా పర్మిషన్ కార్డు అడగలేదు. అసలు పర్మిషన్ తీసుకొని వేయాలి. సరే లేట్ అయినా అనుకో తీసుకోలేదు, ఇప్పటిదాకా తీసుకోలేదు. ఏ విధంగా సరే ఇది ఆర్టికల్ 162, 246 వైలేషన్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు నియమిస్తుంది రాజ్యాంగం. ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కంపల్సరీ జాతీయ అంశము, జాతీయ కన్సర్న్లు వాళ్ళ కన్సర్న్ తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలి. అది కాకుండా నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తానే ధోరణ చేయడం, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇట్లా గుడ్డిగా మాట్లాడితే దీని మీద కోర్టు మీద తప్పకుండా మేము పోతాం. ఇన్ని రోజులు కూడా చూస్తున్నాం. సరే ఏమన్నా మా వాయిస్ అన్న వింటారంటే ఈరోజు వినే అవకాశం లేదు. డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చి పవర్స్ ఇచ్చేసి వీళ్ళు ఖాళీ కమిటీ పేరుతోని జల్సాలు చేయడానికి వచ్చి చాయ్ బిస్కెట్ తినడానికి తప్ప కమిటీ నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తర్వాత ఒక రాజ్యాంగబద్ధంగా అంశము సుప్రీంకోర్టు 7 జడ్జిలు ఇచ్చిన ధర్మాసనం దాన్ని సమీక్షించాలి, అంటే పరిశీలించాలి, స్టడీ చేయాలంటే ఎవరు ఉండాలి? ఆ లాంగ్వేజ్ దాని పట్టున్న వ్యక్తితోనే వేస్తేనే కదా ఏమైనా జరుగుతుంది. వీళ్ళు పొలిటికల్గా మూవ్మెంట్ చేస్తారు, పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ పరంగా ఏముంటుంది వాళ్ళకి? ఎందుకు ఉండొచ్చు కదా, పొలిటికల్గా ఉన్న కాన్స్టిట్యూషన్ పరంగా ఉండదు అని రూల్ ఏం లేదు. వీళ్ళకి లేదంటున్నాను. ఎందుకంటే ఈ 5 మంది చెప్పాలి కదా, అరే జాతీయ కమిషన్కి ఒకసారి పర్మిషన్ తీసుకొని పోయి అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలని. పర్మిషన్ తీసుకోవడానికి మీరు చెప్తారు లేదన్న జీవా అన్న రాయాలి కంపల్సరీ. ఆర్టికల్ 338 క్లాస్ 7 as per this guidelines we are approach so and so National Commission for Scheduled Caste, Scheduled Tribes, they are giving my consent చెప్పాలి కదా. లేదన్నా ఏమీ లేదు. నేను అందుకనే ఒక యాక్టివిస్ట్గా లీగల్గా చూసే వ్యక్తిని నేషనల్ కమిషన్కి అప్రోచ్ అయ్యాను, కంప్లైంట్ కూడా ఇచ్చిన. మీకు నాలెడ్జ్ లేకుండా ఇక్కడ కమిషన్ వేసి రాజ్యాంగాన్ని మీ కమిషన్ రూల్స్ వైలేట్ చేస్తుందని ఇచ్చిన. సరే అది కూడా బీజేపీ కన్సర్న్ ఉంటాయి కాబట్టి ఆశ తీసుకోలేదు. నాకు రాజ్యాంగం నేర్పించింది, రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు అమలు చేయించుకోవాలని నా పని కాబట్టి నేను కంప్లైంట్ చేసిన. నాకు గంట తెలుసు కాబట్టి నేను ఆ విధంగా పోయినా. అయితే ఇది నేనేమంటున్నానంటే రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులతో రాజ్యాంగబద్ధంగా ఒక జ్యుడిషియల్ ఫ్రేమ్లో ఉన్న తీర్పును స్టడీ చేయడానికి వీళ్ళ శక్తి సరిపోదు. ఇప్పుడు లీగల్ రోడ్ ఇచ్చింది సాటిటీ ఉండదు ఇక. ఎందుకంటే నేషనల్ కమిషన్ లేదు. మీకు తెలుసో తెలియదు, ఉషా మేరా కమిషన్, ఏది జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, నేషనల్ కమిషన్ రిజెక్ట్ చేసింది. చేస్తే లేదు. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న రిజెక్ట్ చేసిన సంబంధించిన విషయంలో కొంతమంది వాదనలు నేను విన్నా. జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ అయినా, ఉషా మేరా కమిషన్ అయినా, బిఎన్ లోకూర్ కమిషన్ అయినా, ఈ కమిషన్లు మొత్తం అంటే కమిటీలు మొత్తం ఇచ్చినటువంటి రిపోర్ట్లలో క్లియర్గా వర్గీకరణకు అనుకూలంగానే రిపోర్ట్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఈ కమిటీ రాబోతున్న రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మీరు రిజెక్ట్ చేసినా అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజానికి ఏది నిజం? అంటే వర్గీకరణకు వాళ్ళు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింటే అదే రిపోర్ట్ను తీసుకొని వీళ్ళు కూడా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయని కూడా వాదనలు వినబడుతున్నాయి కదా. నేను మీతో మన ఎన్ఎన్ వేదికగా చెప్తున్నా, నా దగ్గర ఇప్పుడు ఆధారాలు చూపెడతా. అది వాస్తవం లేదా మీరు ప్రకటించారు. నేను ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీకు అన్నీ చూపెడతా. ఫస్ట్ వీళ్ళు ఏం బిఎన్ లోకూర్ కమిషన్ మందకృష్ణ కృపాకర్ మాదిరిగా
మళ్ళీ ప్రొఫెసర్ కాసిము ఎంఎస్పి వాళ్ళు వీళ్ళు స్క్రిప్టెడ్ ఒకటి వీళ్ళకి ఉంటుంది. ఆ స్క్రిప్టెడ్ దాంతోనే పడుతుంది. వాళ్ళు ఏమంటారు, మీకున్న నాలెడ్జ్లో లోకూర్ కమిషన్ ఏం చెప్పింది అన్నారు, వర్గీకరణ మూడు కమిషన్లు అనుకూలంగా ఇచ్చిందన్నారు. ఇది బిఎన్ లోకూర్ కమిషన్. కమిషన్ దేనికి వేసిందో అంత స్పష్టంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీల జాబితాను రివిజన్ చేయడానికి వేసిన కమిషన్, నాట్ ఫర్ కేటగరైజేషన్. ఇది నేను తయారు చేసేది కాదు, వాళ్ళు ప్రతిసారి చెప్పేసి అంశం. దీంట్లో వాళ్ళు ఏమంటారు, ఈ కమిషన్ ఇది ఎప్పుడో రికమెండ్ చేసింది, ఇది వర్గీకరణ చేయాలని మాలను తీయాలని అన్నారు. ఇక నిజామాబాద్కు సంబంధించిన హెచ్సి హేడా ఈయన ఎంపీ కమిటీకి ఒక సూచన ఇస్తారు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. మాలలో అడ్వాన్స్ అయ్యారు, వీళ్ళని తీయాలి. కమిషన్ దాని పక్కకే చెప్తున్నారు, మీరు చూడండి. ఆ ప్రపోజల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు. అంటే ఎంత వక్రీకరిస్తారంటే, నేను ఆధారం చూపెడుతున్నాను. కమిషన్ దేని గురించి చేసేది, షెడ్యూల్ కులాలు ఒక కులంలో ఒక విధంగా ఉన్నది, ఇంకో రాష్ట్రంలో ఇంకో విధంగా ఉన్నది. ఇక్కడ ఎస్టీలు అయితే అక్కడ బీసీలు అవుతారు, వాళ్ళే మళ్ళీ ఇంకో ఎస్టీలు అవుతారు. ఇది సైంటిఫిక్గా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ఒకటే లిస్టులో చేసే ప్రయత్నంలో వేసిన భాగమే బిఎన్ లోకల్ కమిషన్. ఇది లిస్టు రివిజన్ చేయడానికి వేసిన కమిషన్. దానికి ఆ కమిషన్ అదే బాధ్యత ఉన్నది. కానీ వీళ్ళు ఇచ్చిన దానికి కూడా వాళ్ళన్న మాటనే తీసుకుందాం. ఈ మళ్ళీ ఇంకా డెప్త్ అవసరం లేదు. ఇంట్లో క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు, మేము ఆ ప్రపోజల్ను రిజెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఇది ఇంత పెద్ద కుట్రచనం చేస్తారు. ఇక జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ప్రకారం ఈ ఆర్డినెన్స్ యాక్ట్ తెచ్చారు. దీనివల్ల ఏబిసిడి చేశారు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 96-97లో ఇచ్చిన రిపోర్ట్. జనరల్గా కామన్ సెన్స్ ఉన్నవాడు జనాభా ఎప్పటికీ తీసుకోవాలి, 91 తీసుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా గజెట్ అయితే పబ్లిష్ అయిపోయింది, అదే ప్రామాణికంగా తీసుకోవాలి. కుట్రపూరితంగా 81వ జనాభా లెక్కలు తీసుకుంటారు. 1981 జనాభా తీసుకొని కేవలం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన యూనివర్సిటీలను, మెడికల్ కాలేజీలను డేటా తీసుకొని ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ డేటా తీసుకోకుండా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మాలలు కానీ ఇంకా అభివృద్ధి చెందిన షెడ్యూల్ కులాలు ఎక్కడున్నారో ఆంధ్రలో ఉన్నారు. ఆ ఆంధ్ర సేకరించి ఆ డేటా పెట్టారు. సేకరణ కూడా కేవలం ఆంధ్ర వారికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసి ఇక్కడికి చాలా తక్కువ తీసుకున్నారు. మొదటి కుట్ర ఏంటంటే జనాభా కానీ మిగతా సోషల్ ఎకనామికల్ అన్నీ కూడా 91 తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ కమిషను కుట్రపూరితంగా 81గా తీసుకొని 81 డేటా ప్రకారం తీసుకొని అక్కడికే అంత డేటా తీసుకొని ఇది ఏబిసిడి చేసింది. నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, ఇంత జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ద్వారా అయ్యిందంటున్నాను కదా, నేను చెప్తున్నా మరి 91 జనాభా తీసుకోకుండా 81 ఎందుకు తీసుకున్నారు? మరి వీళ్ళు చెప్పాలి, ఆ కమిషన్ వేయించిన చంద్రబాబు చెప్పాలి, ఆ కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ రామచంద్రరాజు కూడా చెప్పాలి. ఇది ఇక ఉషా మేరా కమిషన్ ఉన్నది. ఇది ఉషా మేరా కమిషన్ రిపోర్ట్. ఈ కమిషన్ ఏం చెప్పినట్టున్నారు, ఆయన వర్గీకరణ చేయాలని చెప్తున్నారు. ఇది పక్క కేటగరైజేషన్ గురించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో వేసింది. దీంట్లో వాళ్ళు ఏమంటారు, మాలలు బాగా అభివృద్ధి చెందిందని అన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాట మీరు అంటున్నారు. ఇది 54వ పేజీ. మాధ్య కమ్యూనిటీ ఈజ్ బెటర్ ఆఫ్ ద మాలాస్. ఇది నేను చెప్పింది కదా, ఉషాల కమిషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలల కంటే మాదిగలు ముందు వరుసలో ఉన్నారు. జస్టిస్ ఉషా మేరా కమిషన్ చెప్పిన డేటా చెప్తున్నది. అది ఎందుకున్నది కూడా 4 ఇండస్ట్రీలో ఏమేమి చేయాలో ఎందుకున్నారని కూడా క్లియర్గా చెప్పింది. దీంతోపాటు ఇది ఎప్పుడైనా ఈ మేధావులు అనేటోళ్ళు, మాదిగ మేధావులు అనేటోళ్ళు, వర్గీకరణ అనుకూలు ఇంక్లూడింగ్ మాల మేధావులను కూడా చెప్తున్నాను. సగం నాలెడ్జ్ ఉండి సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు, ఇంటెలెక్చువల్స్ అనుకునేటోళ్ళు అందరూ కూడా చదవాలి. ఇది 101వ పేజీ. ఇప్పుడు ఒక ఉద్యమకారుని నిజాయితీగా ఉద్యమం చేసే వ్యక్తిగా చెప్తున్నా,
ఉన్న రిజర్వేషన్లలో వాళ్ళ జనాభా దామాష కంటే కూడా లబ్ధి తీసుకున్నది ఎక్కువ రిజర్వేషన్ బెనిఫిట్ తిన్నది 3 కులాలు ఉన్నాయి. అందులో ఒకటి మాల, మాదిగ, ఆది ఆంధ్ర. ఇది కమిషన్ చెప్తున్నారు. ఇది ఎప్పుడైనా ఇది వాస్తవాలు ఇవ్వడం చెప్పిన ఏవో పేపర్లో చూపెట్టుకుంటా కన్క్లూజన్ చెప్తాం మీకు. ఇక కన్క్లూజన్లో ఏం చెప్తుందంటే ఇవన్నీ చేయాలంటే ఆర్టికల్ 341 పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ చేస్తూ క్లాస్ 3 యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసే అధికారం ఇవ్వాలని కమిషన్ చెప్పింది. ఇది వాస్తవం, ఇది కమిషన్ చెప్పింది. అయితే జనరల్గా ఇప్పుడు మీకు ఆర్టికల్ 339 క్లాస్ 9 ఏం చెప్తున్నానంటే ఇటువంటి కమిషన్లు అన్నీ కూడా జాతీయ ఎస్సీ కమిషన్కి పంపించాలి. ఈ రిపోర్ట్లు క్లియర్ చేస్తున్నా. మీరు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కమిషన్కి పంపించాలి. ఈ కమిషన్కి పంపిస్తే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ దీన్ని క్లియర్గా రిజెక్ట్ చేసింది. నేను ఆధారాలతో చెప్తున్నాను. అందుకని ప్రతిసారి మనం మాట్లాడే ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కలిసి ఈ కమిషన్ రిజెక్ట్ చేసి ఇప్పుడు మీకు చూపెట్టిన ఆధారాల ప్రకారం ఇవి క్లియర్గా వాళ్ళు వక్రీకరించుకుంటూ చేస్తే కుట్ర. ఓకే. ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్లు రిజెక్ట్ చేసిన తర్వాత దాన్ని అమలు చేయమంటారు. ఈ వర్గీకరణవాదులు, ఈ సోకాల్డ్ మేధావులు అనేటోళ్ళు కూడా రాజ్యాంగానికి అసలు వాస్తవాలను అన్నిటిని వక్రీకరిస్తూ వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటూ వర్గీకరణ జరగాలంటారు. నేను ఏమంటున్నానంటే ఈ వక్రీకరణల ద్వారా మీ వర్గీకరణ ఇంకా 200 సంవత్సరాలైనా కాదు. ఎందుకంటే మీ ఉద్యమంలో సీరియస్నెస్ నిజాయితీ లేదు కదా. క్లియర్గా చెప్తున్నది. కమిషన్ లిస్టు రివిజన్ చేయడానికి వేస్తే మాకు అనుకూలంగా వర్గీకరణ చేయమంటుంది. అక్కడ 96-97 కమిషన్ జస్టిస్ రామచంద్రన్ కమిషన్ వేస్తే 81 జనాభా తీసుకుంటారు. అవి కూడా మానవులు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో తీసుకొని దాని ప్రకారం చేస్తారు. పోనీ ఈ ఉషామేర కమిషన్ వాళ్ళు వేయించుకున్నారు కదా, ఆ కమిషన్లో కూడా వాళ్ళే ముందు వరుసలో ఉన్నారంటారు. అయినా కానీ కావాలంటే ఆర్టికల్ 341 అంత చెప్పిన ఉషామేర కమిషన్ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ఎన్ని జరిగినాక ఇప్పుడు ఈ కమిషన్ మనం నిలబడుతుందా? అంటే ఇప్పుడు ఈ కమిటీ లీగల్గా లేదు అని మీరు అంటారు కదా. అంటే ఒకవేళ మీరు చెప్తున్నటువంటి అంశాల ప్రకారంగా వీళ్ళు నిర్లక్ష్యం వహించిన, వీళ్ళకే సరైన అవగాహన లేకపోయినా ఈ కంపల్సరీ చివరిలో ఒక రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు చేత కాకపోతే ఏం చేస్తా, నాకు తెలిసిన మంచోనితో కూర్చోబెట్టుకొని ఒక రిపోర్ట్ తయారు చేయించుకుంటా. నాకు లెటర్ రాయరాదు అనుకో, అట్లా రాసి ఇచ్చిన దగ్గర పోయి నాకు ఈ లెటర్ రాసి అని అంటే రాసి ఇచ్చినట్టుగా ఈ కమిటీ రేపటి రోజున అవసరమైతే ఇటు మాల మేధావుల నుండి కొంతమంది దగ్గర నుండి రిపోర్ట్ తీసుకొని, అటు మాదిగ మేధావుల నుండి కొంతమంది రిపోర్ట్ తీసుకొని, ఉపకులాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్లు తీసుకొని వీటి మీద అధ్యయనం కోసం అవసరమైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఐఏఎస్, మాది రిటైర్డ్ ఐఏఎస్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళను బేస్ చేసుకొని ఏమన్నా రిపోర్ట్ తయారు చేసి లీగల్గా ఇస్తే దాని పరిస్థితి ఎట్లా? అంటే లీగల్గా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, అది చెల్లే అవకాశం ఉంటుందా? మీరు అన్నదానికే నేను మాట్లాడతా. ఆ మాదిగా మేధావులతో తీసుకొని రాడి మరి రిప్రజెంటేషన్ ఎందుకు ఒక గ్రూప్ 3 ఆఫీసర్లను తీసుకొచ్చి మా రిప్రజెంటేషన్ మమ్మల్ని అవమానిస్తారు, మా ఐడియాలజీని, మా ఉద్యమాన్ని అవమానిస్తారు. నేను అదే చెప్తున్నా. కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే తీసుకో, అసలు మా వాదన మినిమం కదా. ఈ వినకుండా అటెండర్ని మేళ్ళ పంపి ఏంటిది ఎక్కడ పోతున్నది అలా చేయాలనే ఉద్దేశం నాకైతే దీని ద్వారా స్పష్టమైంది. అలాకేం లేదు, ఏదో పైనగా మేము ఏదో చేస్తే ఇప్పుడు ఈ కమిషన్ వర్గీకరణ చేద్దాము అన్నట్టుగా మాట్లాడితే సమస్య ఏముండదు కదా. 100% ఉంటుంది. ఎందుకు? ఇది రాజ్యాంగబద్ధంగా జాతీయ ఎస్సీ కమిషన్ కన్సర్న్ తీసుకోవాలి. తర్వాత నిపుణులతో ఎవరితో వీళ్ళని సంప్రదించాలి. ఇప్పటిదాకా కూడా పక్క రాష్ట్రాలకు ఆఫీసర్ సూపరింటెండెంట్ పంపించి డేటా తీసుకుంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వమంటాడు. ఎట్లా వస్తుంది? ఒక డిపార్ట్మెంట్లోని సూపరింటెండెంట్ పోయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తమిళనాడుకి పోయి అడుగు తీస్తారు వాళ్ళు.
అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు మొత్తం చూసేది అంటే ఈ అధికారులు పోవడము, జాతీయ ఎస్సీ కమిషన్కి వీళ్ళు అప్రోచ్ కాకపోవడము, లీగల్గా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుకోవడము, అంటే ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్రలు అనుకోవచ్చా? మరి వర్గీకరణకు వ్యతిరేకంగా కావాలని చేస్తున్న కుట్రలు అనుకోవచ్చా? వాళ్ళు ఒకటే ఈ అంశం మీద పూర్తి చిత్తశుద్ధి లోపించింది, చిత్తశుద్ధి లేమి వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తుందో అది ఏదో మేము చేస్తున్నామని. అంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి కమిషన్ కనుక ఎవరినన్నా పట్టుకొని ఈ మాల మేధావులను, మాదిగ మేధావులను, లేదంటే వేరే సబ్ క్యాస్ట్ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లు తీసుకొని ఆ రిపోర్ట్ల ఆధారంగా ఒకవేళ కనుక వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిన ఇవన్నీ లీగల్గా నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయా? 100% మొదటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేయాల్సినప్పుడు చేయాల్సిన నిబంధనలు ఏదో పాటించాలని పాటించాలి. ఏడ సాధ్యం ఉంటుంది, ఏడ లీగల్గా నిలబడతారు. సరే మీరు అన్నట్లు కూడా అనుకుందాం, మాధవులతోనూ మాదిగ మేధావులతోనూ ఉద్యమకారులతో తీసుకోవాలి. కానీ ఎక్కడ ఉన్నది ఇక్కడ? ఎవరు సూపరింటెండెంట్ పంపించి అటు తమిళనాడు నుండి ఇటు పంజాబ్, హర్యానా నుంచి రిపోర్టు తెప్పించుకున్నారు సమాచారం. అంటే ఇంత పెద్ద అంశం ఒక సబ్ కమిటీ వేసేది. ఆ కమిటీ సభ్యులు మరి ఏం చేస్తున్నారు? కేవలం ఆఫీసులకు వచ్చి మీటింగ్ల పేర్ల మీద చాయ్ బిస్కెట్లు, ఆ కాజు బిస్కెట్లు తినడానికి పరిమితం చేస్తున్నారు. అందులో ఇద్దరు అసలు ఇవన్నీ అవసరమే లేదు, మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చేమన్నారు కదా, ఇచ్చేద్దామంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏం మజా కాదు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ అత్యున్నత న్యాసం 7 ఇచ్చిన తీర్పును స్టడీ చేయడానికి వేసిన కమిషన్ అందులో ఏమున్నదో కూడా చూసుకోకుండా ఇమీడియట్గా ఇచ్చేద్దాం మనం అనుకున్నాం కదా. పార్టీ అంటే నీ పార్టీ ఐడియాలజా రాజ్యాంగబద్ధంగా నడవాలా? పోనీ అనుకుందాం, వాళ్ళు ఏదో ఏసీ కమిటీ నిజంగా దాంట్లో చిత్తశుద్ధి అంటే ఆ కమిటీలో ఉన్న సభ్యులు కూడా, చైర్మన్ కూడా ఎవరు పనిచేస్తలేరు. ఇద్దరైతే ఏకపక్షంగా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఎంత ఫిక్స్ అయ్యారంటే ఒక రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవులు ఉన్న దామోదర్ రాజనరసింహ ఆర్గ్యుమెంట్ టైంలో సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆడ కనిపించింది, మాకు సుప్రీంకోర్టులో కనిపించింది. ఆడ ఓకే, అందరికీ సమానంగా చూడాల్సిన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దామోదర్ రాజనరసింహ కేవలం ఒకటే మాదిగ సామాజిక వర్గం అనుకూలంగా నిలబడుతూ వచ్చి అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా నిలబడ్డాడు. ఎంత అవమానించినాడు. పోనీ పార్టీ డిసిషన్ ముందే డిసిషన్ అనుకుందాం, కానీ ఇక్కడ ఆ తీర్పు వచ్చినాక అసలు స్టడీ గురించి చేసిన కమిటీ అలాగే తీర్పులు ఏం చూడకుండానే మీరు ఇచ్చేద్దాం మన దూరంలో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇటు మాదిగ మేధావులతోనే రిప్రజెంటేషన్ తీసుకోరు. అసలు వీళ్ళు పోయి కలవాలనే అవకాశాలు ఇస్తున్నారు. అంటే మీటింగ్ కేవలం ఆ చాయ్ బిస్కెట్ మీటింగ్ అయితే పోనీ అది అనుకుందాం. వీళ్ళు డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారు? రిప్రజెంటేషన్ తీసుకునే టైం లేని కమిటీ రేపు డేటా ఎట్లా చేస్తారు? దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ చేయాలి కదా. ఆ నామ్స్ చూడకుండా డిలే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే నేను స్పష్టంగా ఉన్న దీని మీద ఒక ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయమని తీర్పు చెప్పింది. నిజంగా కూడా వాళ్ళు చేయాలంటే ఎంపీరికల్ డేటా చేయడానికి వీళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి? వీళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? తర్వాత వీళ్ళు చేసిన దానికి అంటే దీని మీద పనిచేసే మాలాంటి వాళ్ళకు ఏం కాన్ఫిడెన్స్ వస్తుంది? వీళ్ళకి ఏం లీగల్ నాలెడ్జ్ ఉన్నది? అసలు డేటా ఎట్లా సేకరిస్తారు? మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పుడు కూడా ఈ కమిటీ ఒక 10% కూడా చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో మీరు 1 man కమిషన్ వేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం. అప్పుడేమైనా సాటిటీ వస్తుంది అంటే మాకేమైనా నమ్మకం వస్తుంది. మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. అంటే రిప్రజెంటేషన్ ఇచ్చినా లాభం లేదు, ఆ చెత్తపుట్టలో పోతుందో పర్లేక తీసుకోరు. అటువంటి కమిటీకి మేము ఎందుకు స్వాగతించాలి? ఎందుకు పోయి అప్రోచ్ కావాలనే డిలే అవుతున్నాం. అయినా కానీ నేను ఒక ఉద్యమకారునిగా ఈ సమస్య పరిష్కరించాలని ఒక ఆకాంక్షతో చెప్తున్నా. ఇప్పటికైనా నష్టపోయే లేట్ అయింది కాదు. మీ కమిషన్ నిర్ణయం తీసుకొని జాతీయ ఎస్సీ కమిషన్కి అప్రోచ్ కండి, అప్రోచ్ 1 man కమిషన్ వేయండి. అప్పుడు మనకేమైనా
అవకాశం ఇవ్వండి. మేము ఎందుకు పోతలేమంటే వీళ్ళు మా రిప్రజెంటేషన్ తీసుకోకుండా అసిస్టెంట్ డైరెక్టర్కి ఇవ్వండి, డిప్యూటీ డైరెక్టర్కి ఇచ్చండి, లేకుంటే ఇంట్లో కూర్చొని మెయిల్లో కొట్టండి, ఈమెయిల్ పంపించండి. ఏంటి ఇంత నిర్లక్ష్యం? అంత పెద్ద సమస్య మీద మీరు కమిటీ వేసి ఈ విధంగా నిర్వహిస్తున్నారు. మేము అందుకనే డిమాండ్ చేస్తున్నాం, మీరు నిజంగా కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, నిజంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా మీరు 1 man కమిషన్ వేయండి. కమిషన్ ఎంపీరికల్ డేటా కరెక్ట్గా నిజాయితీగా తీయండి. ఏ స్కీమ్లు ఏ వ్యవస్థలో ఎవరు ఎంతమంది ఉన్నారో అన్ని తీయండి, పొలిటికల్గా ఎంతమంది ఉన్నారో అన్ని, ఇవన్నీ డేటా తీయడానికి మీరు ఒకటి 1 man కమిషన్ చేయాలి. తర్వాత నేనేమంటున్నానంటే ఈ సమస్య ఒక కొలిక్కి రావాలన్నా, వాస్తవాలు ఎవరెంత తిన్నారో డేటా కరెక్ట్గా రావాలంటే బీసీలకు సంబంధించిన ఫిబ్రవరిలో GMS 26 వేసి బీసీల కులగణన చేయాలి. ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, పొలిటికల్ అన్ని వాటి మీద ఒక సర్వేకు జీవదీసి. మరి ఎందుకు ఎస్సీలకు? నేను అదే డిమాండ్ చేస్తున్నా. ఈ సమస్య ఒక స్థాయికి రావాలి. ఊకే మాలలు తిన్నారు అని వాళ్ళు అంటారు, అసలు దొబ్బి తిన్నారని మేము వాళ్ళకంటారు. ఎన్ని రోజులు టైంపాస్ చేస్తారు మీరు? పాలకులు కదా, ప్రభుత్వం కదా, మీరు నిజంగా ఈ సమస్యను పరిష్కరించాలంటే నేనేమంటున్నానంటే GMS 26 ఏదైతే బీసీ కులగణన తీసిరో ఎందుకు మరి ఎస్సీలకి అది తీస్తే మీరు సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు మేము తప్పులు ఉన్నామా వాళ్ళు తప్పులు ఉన్నామా తర్వాత మనం నిర్ణయించుకోవచ్చు. లీగల్గా రేపు ఏమన్నా మీరు చేసేదానికైనా లీగల్గా నిలబడాలి కదా. లీగల్గా నిలబడాలంటే కూడా ఇవి చేయాలి కదా. ఇవన్నీ చేయకుండా గుడ్డిగా తృతు మంత్రంగా చేస్తున్నారు. అందుకనే మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఒక 1 man కమిషన్ వేయండి. ఇప్పుడు కూడా లేట్ అయింది లేదు, అక్కడ ఏదైతే సబ్ కమిటీ ఉన్నదో ఆ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక 1 man కమిషన్ వేయండి. ఆ డేటా తీయడానికి, కులగణన చేయడానికి బీసీ మాదిరిగా SC ST కులగణన గురించి సపరేట్ జీవో తీయండి. లేదా దాన్ని అమెండ్మెంట్ చేస్తూ బీసీలతో పాటు ఉంది కదా, మీరు మళ్ళీ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరిలో ఇచ్చిన బీసీ కులగణనకు సంబంధించింది ఏందో అమెండ్మెంట్ చేస్తూ SC STలకు కూడా జోడించి తీయండి. అప్పుడే మన శాంటిటీ వస్తుంది. అప్పుడే మీరు చేసేదానికి నిజాయితీ స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ లేకుండా గుడ్డిగా ఇవ్వడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు మేము అందుకనే కమిషన్ ఈ 1 man ఏదైతే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. అందుకని లీగల్గా శాంటిటీ ఉండదు. మనం ఏదో అనుకుని పోయి ఇవ్వాలనుకున్నా వాళ్ళు అది తీసుకుంటలేరు, డైరెక్ట్గా మీరు పంపించమంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ కమిషన్ మీద రాష్ట్రంలో ఏ కులానికి కూడా పాజిటివ్ లేదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మందకృష్ణ కూడా ఇది నాంచడానికి వేస్తున్నారు. మాదిగోళ్ళు అట్టన్నారా? మేమేమంటున్నాం, ఇది ఎట్లయినా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి 1 man కమిషన్ అయితే దీన్ని వ్యతిరేకిస్తాం. మేము ఇక అనుబంధ కులాలు ఉన్నాయి, అనుబంధ కులాలతోనే ఆ నాయకులతో పొద్దున మాట్లాడితే అన్న మేము 100 మంది పోయి తీసుకుపోయి చైర్మన్ తీస్తే దీని మీద నాకు పెద్ద అవగాహన లేదు, ఏదో వేసారు. అరే చైర్మన్ ఇంత అంశం మీద అంత సీరియస్ నిర్లక్ష్యంగా ఉంటాడా? ఇంకో మెంబర్ అయినా వర్గీకరణ నాకు నేను ఏం చెప్పకపోయి నాకు తెలుసు, మీరు ఇయ్యరిపోయి అరే ఏం మాట్లాడుతున్నారు? పాపం 100 మంది ఒక ఉద్యమకారులు బస్సులలో నడుచుకుంటా ఏదో సప్పో చేసుకొని ఏదో మన సమస్య కదా తెలుపుకోవాలని వస్తే పూర నిరుత్సాహపరుస్తూ ఈ విధంగా చేస్తారు. ఇక ఇప్పుడైతే అసలు మమ్మల్ని గెలవకూడరా పోయి మీ మానవాళిగా అంతా మాట్లాడిస్తారు అన్న ధోరణిలో ఈరోజు వివరిస్తున్నారు. అందుకనే ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఇక్కడైనా అవకాశం ఉంది, మీరు నేషనల్ కమిషన్ కన్సల్ట్ తీసుకొని 1 man కమిషన్ వేయండి. బీసీ కులగణనతో SC STల కులగణన చేయండి. అప్పుడేమైనా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా గుడ్డిగా చేస్తే ఎట్లయితే నరేంద్ర మోడీ కనిష్ఠంలో 7 జడ్జిల ధర్మాసనం తీర్పిచ్చిందో ఈ కమిషన్ రిపోర్ట్ కూడా 1 side వస్తుంది. అంతే స్క్రిప్ట్ ఫిక్స్ అయిన దానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆల్రెడీ ఏకపక్షంగా ఉన్న వ్యక్తులను ఎట్లేస్తారు? 2 పక్షాలన్నా వేస్తే, లేకుంటే వాళ్ళు ఇద్దరిని వేయకపోతేనే గొడవకపోతుంది. వాళ్ళు ఉండి చైర్మన్లు డామినేట్ చేస్తూ ఆల్రెడీ మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం, మా రాహుల్ గాంధీ గారు పెట్టారు, మనం కూడా చెప్పినాం కాబట్టి చేసేద్దాం. మీ రాహుల్ గాంధీ గారు మీ ఎన్నికల మేనిఫెస్టోతో రాజ్యాంగం ఇస్తారు.
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలక్షన్ మీ పాలన రావడము అంతవరకే. ఒకసారి మీరు పాలనకు వస్తే రాజ్యాంగబద్ధంగా నడవాలి. మీరు బెనిఫిట్ అదే నేనేమంటున్నానంటే మీరు చేయాలనుకున్నా కానీ దాన్ని నిజాయితీగా చేయగలరు కదా. అవన్నీ లేకుంటే ఎందుకు కమిషన్ మాకు ఇయ్యకూడదు, మీరు ఆడిచ్చేసారు. మీరు ఇవన్నీ నిర్లక్ష్యం ఏంటిదంటే మా ద్వారా రిప్రజెంటేషన్ తీసుకోకపోవడము, ఒక సిట్టింగ్ జడ్జి కానీ వర్మెన్ కమిషన్ చేయకపోవడము, ఎస్సీ ఎస్టీల కులగణన చేయకపోవడం అనేది ఇది క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్ తెలుస్తున్నది. ఆల్రెడీ ఈ కమిటీ రిపోర్టు కూడా ఫిక్స్ అయి ఉన్నది. ఎట్లయితే నరేంద్ర మోడీ తెలంగాణ ఎలక్షన్లో వచ్చిన వర్గీకరణ చేస్తానని చెప్పి పోయి ఢిల్లీ పోయిండో అప్పుడే స్క్రిప్ట్ రెడీ అయింది తీర్పు. ఇప్పుడు ఇది కూడా ఈ కమిషన్ రిపోర్ట్ కూడా దాదాపుగా అట్లా వచ్చే అవకాశాలే 100% ఉంది. అందుకని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. నిజంగా కూడా మీరు చేయాలని అనుకుంటారు కదా, అసలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటారు కదా. మేము చెప్పిన ఈ 3 ప్రధాన డిమాండ్లను మీరు చేస్తే తప్ప దీనికి లేదు. మేము ఇప్పుడే మీ ఎన్ఎన్ మీడియా ద్వారా చెప్తున్నా, తప్పకుండా దీని మీద నేను లీగల్గా హైకోర్టు కూడా అపోజ్. మేము చూసినాం, సరే ఏదో జరుగుతుంది కదా ఏదైనా చూద్దామంటే ఇంతవరకు కూడా వాళ్ళ మొత్తం నిర్లక్ష్యంగా ఉంది. ఇలా పేపర్లో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్లు మీరు ఆన్లైన్ ద్వారా ఇవ్వాలి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఒక మేడం ఉంటుంది, డిప్యూటీ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకు పోయి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే క్లియర్గా మాకు అర్థమవుతుంది. తప్పకుండా దీన్ని మేము హైకోర్టుకు అప్రోచ్ అవుతాము. హైకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్లయితే నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేసిండో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అయినా కానీ మాది ఇక్కడ ఏమైనా నష్టం జరిగితే మాకు వ్యతిరేకంగా వస్తే తప్పకుండా సుప్రీంకోర్టు పోతాము. ఆల్రెడీ నేను ఎస్సీ ఎస్టీ ఏదైతే వర్గీకరణ జరిగి ఉన్నదో దాని మీద రివ్యూ పిటిషన్ తెలంగాణ నుంచి మొదటి రివ్యూ పిటిషన్ చేసిన వ్యక్తిగా, నేను ఆ అంశం మీద సీరియస్గా ఫైట్ చేసిన వ్యక్తిగా తప్పకుండా ఈ హైకోర్టు మాకు వ్యతిరేకంగా వస్తే తప్పకుండా సుప్రీంకోర్టులో పోయి కూడా మేము మా ఉద్యమం ఆగాది. మేము ఎంతవరకు కూడా బాబాసాహెబ్ ఐడియాలజీని రాజ్యాంగాన్ని కాపాడడానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలను పర్మనెంట్ డివిజన్ చేయడానికి జరుగుతున్న కుట్రలు ఏదైతే ఉన్నదో దాన్ని అధిగమించడానికి చివరిగా మేము గెలుపు వచ్చే వరకు కూడా ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే వర్గీకరణ సంబంధించిన విషయంలో కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పట్ల ఆల్రెడీ ఎంఆర్పిఎస్ లీడర్లు కూడా అది నిర్లక్ష్యం చేస్తుందనే మాట అంటున్నారు. ఇప్పుడు అంటే ముఖ్యంగా మాల మేధావులకు సంబంధించిన విషయంలో కూడా చాలా మంది కమిటీ నిజంగానే నిర్లక్ష్యంగా ఉంది అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నాం. మరి కమిటీ నియామకం జరిగిన తర్వాత కమిటీ ఏం చేస్తుందో ఏందో అనే ఉత్సాహం నుండి ఈరోజు కమిటీ కావాలనే కుట్రలు చేస్తుంది అనే వరకు తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళు చేయబోయేటువంటి వర్గీకరణ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఎట్లా ఉంటుందో అది ప్రజలందరికీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి అన్ని కులాలను వాళ్ళు ఆమోదయోగ్యంగా ఉండదా అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అటు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తూ ఉంది, కమిటీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఇటు వీళ్ళు కూడా అది నిర్లక్ష్యం వహిస్తుంది, రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా తీసుకోబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. చూస్తున్నానండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.